నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అఫ్సాన్ రాజేష్ గారు. సార్ నమస్తే. నమస్తే. జెన్జీ యుగం నడుస్తుంది. ఎన్నికల్లో కూడా ఏదైతే తమిళనాడు కావచ్చు, మొన్న జరిగినటువంటి ఒక 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా జెన్జీ పైన డిపెండ్ అయింది. అయితే పూర్తిగా ప్రభుత్వాలు మారినటువంటి పరిస్థితి కావచ్చు, ఎవరైతే వృద్ధులు కురువృద్ధులు ఉన్నటువంటి ఎవరైతే పార్టీ అధినేతలు, పార్టీ సీఎంలు కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో మన ఏపీకి సంబంధించి కూడా కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితమే జరిగింది ఎన్నికలు. ఇక్కడ మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? బాబు గారు వయసు వేరు కానీ ఆయన మనసు జెన్జీ అని చెప్పేసి అన్నట్టుగా వస్తుంది. దీని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు వాస్తవంగా గడిచిన కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో నాయకత్వ బాధ్యతలు చేపడుతున్న వ్యక్తులు, శక్తులు, రాజకీయాల్లో వచ్చిన మార్పు చేర్పులు, ముఖ్యంగా ఎన్నికల రంగంలో అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వ్యక్తుల బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ కొంత చర్చనీయాంశంగా మారుతున్నది వాస్తవం. ఇవాళ జెన్జీ అని ఏదైతే కొత్త జనరేషన్ గురించి మాట్లాడుతున్నారో, ఇప్పుడున్న సీనియర్ నాయకులందరూ కూడా ఒకనాడు విద్యార్థి రాజకీయాల నుంచి ఎదిగొచ్చిన వాళ్ళే. కానీ తర్వాత రోజుల్లో సమాజంలో వచ్చిన మార్పు చేర్పుల కారణంగా గడిచిన 30-35 సంవత్సరాలు కాలేజీల్లో విద్యార్థి సంఘ ఎన్నికలు రద్దు చేయటం, విద్యార్థి సంఘాలకి కాలేజీల్లో పెద్దగా ప్రాతినిధ్యం లేకుండా పోవటం, విద్యార్థులకి సామాజిక స్పృహ పట్ల, సమాజం పట్ల పెద్ద అవగాహన కలగనివ్వకుండానే కెరీర్ ఓరియంటెడ్గా ర్యాంకుల తర్వాత ఇమ్మీడియట్గా క్యాంపస్ ప్లేస్మెంట్స్, ప్యాకేజీలు, వీటికి కన్ఫైన్ అయ్యే ఒక ప్రపంచంలో యువత నెట్టివేయబడుతున్న నేపథ్యంలో ఒక రకంగా కొంత రాజకీయ స్పృహ యువతలో తగ్గింది వాస్తవం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పాత తరం రాజకీయ నాయకుల పోకడలకు భిన్నంగా కొత్త జనరేషన్ రాజకీయాల్లోకి రావాలి అనే ఒక నినాదం ఈ మధ్యకాలంలో నేపాల్లో ఒక ఉద్యమ రూపం సంతరించుకోవడం మనందరం చూసాం. మనం అక్కడి నుంచే ఈ జెన్జీ అనే పదం మనం వింటూ వచ్చాం. ఇవాళ మన దేశంలో కూడా ప్రతి ప్రాంతంలో ప్రతి పార్టీ కూడా ఈ జెన్జీ ప్రస్తావన తెస్తూ ఉంది. అంటే గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు సమకాలీన రాజకీయ పార్టీలు, నాయకత్వాలు, వాళ్ళకి ఎదురవుతున్న గెలుపోవటంలు, ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాన్ని కూడా ఒకసారి మనం నిశ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య జరిగిన 2 ఎన్నికలు 2019, 2024, ఈ 2 ఎన్నికలలో గెలుపోటముల్ని నిర్దేశించింది యువతే అని చెప్పని నా ప్రగాఢ నమ్మకం. 2019 ఎన్నికల నాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కొన్న జగన్మోహన్ రెడ్డి, ఆయన 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో యూనివర్సిటీలు, కాలేజీల చుట్టూ తిరిగి యోబేరి అని చెప్పని సదస్సులు ఏర్పాటు చేశాడు. ఒక రకంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా ఆయన 22 సంవత్సరాల వయసులో చిన్నవాడు. దాంతో కొత్త జనరేషన్ యువత చంద్రబాబు నాయుడు గారి కన్నా జగన్మోహన్ రెడ్డిని ఓన్ చేసుకున్నారు. ఆయన కూడా ఆ యువతను లక్ష్యంగా చేసుకొని యోబేరి అనే సదస్సులు ఏర్పాటు చేసి, చంద్రబాబు విభజన చట్టంలో మెన్షన్ చేసిన ప్రత్యేక హోదాని కేంద్ర ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టాడు, మీరు నాకు మెజార్టీ ఎంపీ సీట్లు ఇవ్వండి, ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు, మీరు నాకు అధికారం ఇచ్చి మెజార్టీ ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రంలో అధికారంలో ఎవరున్నా వాళ్ళ మెడల నుంచి ప్రత్యేక హోదా సాధిస్తా, ప్రత్యేక హోదా కనుక నేను సాధించిన పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 జిల్లాలని 13 హైదరాబాదులకు అభివృద్ధి చేయగలుగుతా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు ఈ ప్రత్యేక హోదా వల్ల మనం ఇచ్చే వెసులుబాట్లతో ఆకర్షితులై మన రాష్ట్రానికి వాళ్లే తరలిస్తారు, మనం సిఐఏ కన్వెన్షన్స్, దావోస్ పర్యటనలో చేయాల్సిన నెస్టీ కూడా లేదు. అంటే ప్రత్యేక హోదా ఒక్కటి సర్వరోగ నివారణి అన్నట్టు చెప్తా వచ్చేవాడు ఆయన. యువతను నమ్మించగలిగాడు, యువత కూడా నమ్మారు. 2,32,000 ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి, నేను అవన్నీ భర్తీ చేస్తా, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తానని చెప్పేవాడు. ఏ యువత అయితే జగన్మోహన్ రెడ్డి చేత ప్రభావితం అయ్యారో, ఈ ప్రచార ప్రభావంతో ప్రభావితులై జగన్మోహన్ రెడ్డి వెనక నడిచారో, ఇవాళ మీ కుటుంబం ఉంది, మీకు ఒక మంచి కెరీర్ దక్కుతుంది అని అంటే మొట్టమొదటి సంతోషించేది ఎవరు? మీ తల్లిదండ్రులు, మీ సోదరులు ఎవరైతే ఉంటారో మొట్టమొదటి వాళ్ళు సంతోషిస్తారు. అరే పలానా నాయకుడు మా అబ్బాయికి ఒక మంచి కెరీర్ ఇస్తున్నాడంట అనగానే మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా మీ వెనక ర్యాలీ అవుతారు. అలా రాష్ట్రంలో ఉన్న యువత ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి వెనక ర్యాలీ అయ్యారో, వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ర్యాలీ చేయించగలిగారు. దాని ఇంపాక్టు అతనికి కీలకంగా దోహదం చేసింది కూడా నేను ఇందాక చెప్పినట్టుగానే, చంద్రబాబు నాయుడు గారు మన జనరేషన్ ఆయన కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి మన ఏజ్ గ్రూప్, మన జనరేషన్ అని ఫీల్ అయ్యారు యువత. అంటే వాళ్ళకన్నా ఈయన చాలా పెద్దాడు. అయినా సరే ఈ ఇద్దరి మధ్య పోలిక వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డితో మనకు వేవ్ లెంత్ సింక్ అవుతుంది అని ఫీల్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించిన ఈ మెజార్టీతో ఆయనకు అధికారం దక్కింది.
కానీ ఒక్కసారి పాలకుడు కానీ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి, 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు విభజిత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాజధాని లేకుండా లోటు బడ్జెట్తో ఏర్పాటైన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఆయన. అలా పదవి బాధ్యతలు చేపట్టగానే నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ స్టేట్ ఆయన ప్రభుత్వ ఉద్యోగులకి 43% ఫిట్మెంట్ ఇచ్చారు. 200 రూపాయలు ఉన్న సామాజిక పెన్షన్ని 1000 రూపాయలు చేశారు. రాజధాని లేని రాష్ట్రానికి ఒక రాజధానిని ప్రతిపాదించి దానికి ఒక రూపం ఇచ్చారు. పోలవరం లాంటి ప్రాజెక్టులని పరుగులెత్తించారు. 2 సార్లు డిఎస్సి కండక్ట్ చేశారు. 3 సార్లు సిఏఏ కన్వెన్షన్స్ పెట్టారు. ఎస్సీ సప్లైన్ ఫండ్స్ ఎన్ఆర్జీస్ తోటి ఇంటిగ్రేట్ చేసి 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్ ఫార్మేషన్ చేశారు. క్రమం తప్పకుండా ఎస్సీ సప్లైన్ ఇంప్లిమెంట్ చేస్తూ అలాగే క్రెడిట్ క్యాంపులు కండక్ట్ చేస్తా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి లోన్స్ ఇచ్చారు. విదేశీ విద్యకు అవకాశం కల్పించారు. మరి ఇంత చేసిన 3 సార్లు సిఏఏ కన్వెన్షన్ తోటి 5 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండింగ్ చేయించి 5 లక్షల మందికి ఉపాధి కల్పన చేశారు. ఇన్ని చేసిన చంద్రబాబు కన్నా జగన్మోహన్ రెడ్డి మరింత మేలుగా చేయగలుగుతారని నమ్మించాడు జగన్మోహన్ రెడ్డి కూడా. ఆ నమ్మకాలతో మొదలైన జగన్మోహన్ రెడ్డి పాలన ఆ నమ్మకాన్ని నిలుపుకునే దిశగా కన్నా చాలా వేగంగా ఆ నమ్మకాన్ని కోల్పోయే దిశగా ఆయన పాలన సాగింది. ఏ నమ్మకంతో మనం ఈ జగన్మోహన్ రెడ్డి గెలిపించామా అని చెప్పని యువత నైరాశ్యంలో మునిగిపోయారు. మెగా డిఎస్సి 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఒక్క డిఎస్సి నిర్వహణ కూడా చేయని ఏకైక పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయాడు. అలాగే 2,32,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పిన వ్యక్తి 9,600 ప్రభుత్వ ఉద్యోగాలతోటి ఒక జాబ్లెస్ క్యాలెండర్ రిలీజ్ చేశాడు. ఇదేంటయ్యా, మాకు 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పని వాళ్ళ 9,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ విడుదల చేశావు. ఈ జాబ్లెస్ క్యాలెండర్ మాకెందుకు, మాకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయమని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు జగన్మోహన్ రెడ్డి ఇల్లు ముట్టడి అని ఒక నిరసన కార్యక్రమానికి పిలిపిస్తే అలా ప్రయత్నించిన ఈ యువజన సంఘాల నాయకులందరిని అరెస్ట్ చేసి వాళ్ళ మీద ఏం కేసు పెట్టారో తెలుసా? రేప్ అటెంప్ట్ కేసు. వాళ్ళందరినీ రిమాండ్కి పంపిస్తే మేజిస్ట్రేట్ బెత్తరపోయాడు. వాళ్ళని అడిగాడు, ఎందుకు అరెస్ట్ చేశారా మిమ్మల్ని అంటే, మేము ఈ జాబ్ క్యాలెండర్కి నిరసనగా ఉద్యమం చేసామని అరెస్ట్ చేశారని. మరి మీరేంటే రేప్ అటెంప్ట్ సెక్షన్లో పెట్టారు, ఎవరిని రేప్ చేయబోయారు వీళ్ళు? వాళ్ళు సీఎం ఇల్లు ముట్టడి అని చెప్పని ఒక స్లోగన్ తీసుకున్నారు. సీఎం ఇల్లు ముట్టడికి ప్రయత్నం చేస్తే రేప్ అటెంప్ట్ కేసులు పెడతారా? ఆ సెక్షన్ తోటి రిమాండ్కి పంపిస్తే మేజిస్ట్రేటు నిర్ద్వందంగా రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ చేశాడు. మూసుకొని వాళ్ళ ముందు విడుదల చేయండి అని చెప్పని. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చమని వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు. వాళ్ళ మీద ఈ సెక్షన్ తోటి తప్పుడు కేసులు నమోదు చేస్తారని చెప్పని మందలించి వాళ్ళందరినీ విడుదల చేయించాడు. ఈ స్టేజ్లో యువత ఒక నైరాశ్యంలో మునిగిపోయారు. ఇలా మునిగిన యువతలో భరోసా నింపాలని ఒక లక్ష్యంతో 2023 జనవరి 27 నారా లోకేష్ యువగళం అని చెప్పని ఒక పాదయాత్ర సంకల్పించాడు. అలా సంకల్పించిన యువగళం మొట్టమొదట నైరాశ్యంలో మునిగిన యువతకు ఒక ధైర్యం నింపాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వోద్యోగాలు డిఎస్సీల వ్యవహారమే కాదు, కొత్తగా పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి కల్పన మాట దేవుడెరుగు ఉన్న పరిశ్రమల్ని పారదోలాడు. రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీశాడు. ప్రజలను మభ్యపెట్టి మసిబూసి మారేడికాయ చేయడానికి ఇదిగో నేను విశాఖపట్నంలో సిఐఏ కన్వెన్షన్ పెడుతున్నా, లక్షలాది కోట్ల పారిశ్రామిక పెట్టుబడి ఒప్పందాలు చేసుకున్నా అని చెప్పని భ్రమింపజేసే ప్రయత్నం చేశాడు. కానీ వాస్తవం ఏంటనేది రియలైజ్ అయిన యువత ఎప్పుడైతే లోకేష్ యువగళం పేరిట నైరాశ్యంలో మునుగుతున్న యువతకి ఒక ధైర్యం చెప్పాలనే ఉద్దేశంతో వాళ్ళకి భవిష్యత్తు భద్రం, మాతో వెనక మీరు నడవండి, మీ భవిష్యత్తుని సెక్యూర్ చేసే బాధ్యత మాది, గతంలో మేము ఈ పెట్టుబడి తెచ్చి ఈ ఉపాధి కల్పన చేసాం, మళ్ళీ భవిష్యత్తులో కూడా మీరు మమ్మల్ని ఆదరించి మాకు అధికారం అవకాశం కల్పిస్తే మీ భవిష్యత్తుని తీర్చిదిద్దే బాధ్యత మాది అని చెప్పి అష్యూర్ చేస్తా తను చేసిన పాదయాత్రకి పోటెత్తిన యువత సంఘీభావం తెలిపారు. దాని ఇంపాక్ట్ కాబట్టి వాళ్ళ నేపాల్లోనూ ఇంకొక దగ్గర జంజీ ఉద్యమాలు నడవడానికి ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఒక ట్రాన్స్ఫర్మేటివ్ ఉద్యమం ప్రజల మనసుల్లో నుంచి పుట్టుకొచ్చింది. దాని ఇంపాక్టే ఏ యువత అయితే 2019లో 151 స్థానాలతో జగన్మోహన్ రెడ్డిని గెలిపించారో అదే యువత తమ భవిష్యత్తుని తీర్చిదిద్దాల్సిన పాలకుడు తమను వంచన చేసిన పర్యవసానం అతన్ని 11 స్థానాలకు పరిమితం చేశారు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారి ఎనర్జీ, లోకేష్ స్ఫూర్తివంతమైన నాయకత్వంతో భారతీయ జనతా పార్టీ కూడా కలిపి ప్రజల ముందుకు వచ్చిన నేపథ్యంలో 164 స్థానాలతోటి ఎన్డీఏ కూటమికి అధికారం కట్టబెట్టారు. ఆ కట్టబెట్టిన నమ్మకాన్ని నిలుపుకుంటూ ఎన్డీఏ కూటమి కూడా నిన్న జరిగిన ఎస్ఐపిబి సమావేశంలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఒక్క సమావేశంలో 2 లక్షల కోట్ల రూపాయల ప్రతిపాదనలు ఆమోదించారు.
గడిచిన 23 నెలల కాలంలో 17 ఎస్ఐపిబి సమావేశాల్లో ఇప్పటివరకు 11,61,000 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలు ఆమోదిస్తూ 13 లక్షల మందికి ఉపాధి కల్పన సెక్యూర్ చేశారు. చేసిన వాగ్దానానికి అనుగుణంగా 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేశారు. 5,800 కానిస్టేబుల్ నియామక ప్రక్రియ ముగించారు. అంటే ఏ నమ్మకాన్ని అయితే యువత కనపరిచారో, ఏ నమ్మకంతో అయితే యువత మీరు ఇందాక చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు సమకాలీన నాయకులను చాలామందిని ఓడిస్తూ వస్తున్న యువత చంద్రబాబు నాయుడు గారి పట్ల నమ్మకం కనపరిచారో, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, చాలామంది అనుభవజ్ఞులు నిష్ణాతులు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పేటప్పుడు ఒక మాట చెప్తారు. వాట్ చంద్రబాబు థింగ్స్ టుడే నేషన్ ఫాలోస్ ఆఫ్టర్ ఏ డెకేడ్ అని చెప్తారు. చంద్రబాబు ఈరోజు ఆలోచన చేసేదాన్ని దేశం అనుసరించడానికి ఒక దశాబ్దం కాలం పట్టుద్ది. అంటే దేశానికన్నా ఒక దశాబ్ద కాలం ముందే ఆయన విజువలైజ్ చేయగలుగుతాడు దేశంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పు చేర్పుల గురించి. ఈ రోజుకి కూడా ఏ కొత్త జనరేషను నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారితో పాటు పోటీ పడగలిగే ఎనర్జీ లెవెల్ కానీ, సాంకేతికపరమైన అవగాహన కానీ, అలాగే ప్రపంచవ్యాప్తంగా రాబోతున్న మార్పు చేర్పులను విజువలైజ్ చేయటం కానీ, వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో చూపించే స్పీడ్ కానీ, వీటిని అందుకునే విషయంలో చాలామంది కొత్త తరం నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారి వేగాన్ని అందుకోలేకపోతున్న కారణం అదే. ఇవాళ దేశంలోకి వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనలో 25.3% ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రాప్ చేయగలిగింది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమలు చేస్తూ వస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. మరి అటువంటి స్ఫూర్తివంతమైన పాలన అందిస్తూ తమ భవిష్యత్తు, తమ తల్లిదండ్రుల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దుతూ ఉన్న చంద్రబాబు నాయుడు గారి వెనక ఆ ప్రభుత్వం కీలక భూమిక పోషిస్తూ వస్తున్న పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారిని కాదు అని చెప్పని ఇంకొకరి గురించి ఆలోచించాల్సిన నెసెసిటీ రాష్ట్ర యువతకే ఉంది. కాబట్టి ఇవాళ మీరు ప్రస్తావించినట్టుగానే కొత్త తరం జన్జీ ఆలోచనలు, ఆశయాలు, ఆకాంక్షలు అర్థం చేసుకోవడంలో విఫలం చెందిన పార్టీలు ఓటమి చెందుతూ ఉన్నాయి. నేటి బాలురే రేపటి పౌరులు, నేటి యువకులే రేపటి సమాజం. ఆ యువకులకు భవిష్యత్తుని అందించగలిగితే రేపటి మెరుగైన సమాజాన్ని నిర్మాణం చేయడానికి వీలు కలుగుతుందని చెప్పని ఆలోచించి అర్థం చేసుకొని అమలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నాయకుడిని యువత డెఫినెట్గా ఓన్ చేసుకుంటారు. ఓన్ చేసుకున్నారు కాబట్టే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అటువంటి ఘన విజయం ఆయనకి దక్కించడం జరిగింది. కాబట్టి వాళ్ళ దేశంలో మిగిలిన రాజకీయ పక్షాలు, ఆ నాయకత్వాలకి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఉన్న వైరుధ్యం ఏంటి అనేది బిల్ క్లింటన్ నుంచి బిల్ గేట్స్ వరకు తెలుసు. అలాగే ఈరోజు అక్షర జ్ఞానం కలిగిన, లోకాన్ని, సమాజాన్ని, రాజకీయాన్ని అర్థం చేసుకోగలిగిన ప్రతి యువకుడికి, యువతకు కూడా తెలుసు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి వయసు 76 కానీ ఆయన ఆలోచనలు మాత్రం 26 అన్నట్టుగా మళ్ళీ జెన్జీ కూడా ప్రూవ్ చేసింది. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.